दिल्ली शराब पॉलिसी मामले में दिल्ली के तिहाड़ जेल में मुखीद बीआरएस सुप्रीम काउंसिल कविता से उस पार्टी के सीनियर कायदीन आरएस प्रवीण कुमार और साबिक रुकन असम्बली बालका सुमन ने जेल में मुलाकात की और उनसे मुख्तलिफ उमूर पर तबादला ख्याल किया। बाद दिल्ली के तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए आरएस प्रवीण कुमार ने कहा कि जेल में कविता बहुत हिम्मत से हैं और उन्हें यकीन है कि वो अपनी बेगुनाही साबित करेंगी, क्योंकि उनके खिलाफ मुकदमा सियासी बदनीयती पर दर्ज किया गया है। सीबीआई ने कविता के वकील को बगैर कोई नोटिस दिए गिरफ्तार कर लिया है। तो इससे ये समझ में आ रहा है कि इस मामले में बीजेपी हुकूमत की कितनी बदनीयती है। దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలే। మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి। ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్। ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు। ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది। మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు। మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు। ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు। ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు। మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది? ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసిండ్రు। నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు। అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు, కేవలం